పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గత ప్రభుత్వంలో అలా జరిగింది, గిలా జరిగింది అంటూ అబద్ధాల ప్రచారం చేసి అందలం ఎక్కిన కూటమి నేతలు అధికారం చేతికొచ్చాక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితికి చేరుకున్నారు. పాలించేవారే పట్టించుకోకపోతే మనకెందుకొచ్చిన శోష అనుకుంటున్నారో ఏమో అధికారులు సైతం అత్యంత నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందుకు తాజా సాక్ష్యం ఇప్పుడు మనం చూడబోతోన్న ఈ దారుణం. అది శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ ప్రభుత్వ హాస్టల్. తాజాగా ఆ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ఓ 17 మంది విద్యార్థినులు అస్వస్థత పాలయ్యారు. వాంతులు విరోచనాలతో నేలవాలిపోయారు. ఇంతటి అనారోగ్యం పాలైన ఆ స్టూడెంట్స్ను వెంటనే ఆసుపత్రికి తరలించాలి, చికిత్స అందించాలి. అయితే పేదోళ్ల ప్రాణాలే కదా, ఉంటే ఏం పోతే ఏమనుకున్నారో ఏమో, హాస్టల్లోనే ఓ 20 చాపలేశారు. వాటి మీద విద్యార్థులను పడుకోబెట్టారు. ఆసుపత్రి సిబ్బందిని అక్కడికే రప్పించారు. తాత్కాలికంగా సెలైన్లు పెట్టి చికిత్స ఇప్పించారు. మరి ఈ పిల్లల ఆరోగ్యం మరింత క్షీణిస్తే ఆ బాలికల పరిస్థితి ఏంటి? హాస్టల్లో సరైన వైద్య సౌకర్యాలు ఉంటాయా? ఇది వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడటం కాదా అన్న సందేహం ఎవరికైనా వచ్చి తీరుతుంది. అయితే ఆ సందేహం డిఎం&హెచ్ఓ మంజుల గారికి మాత్రం రానేలేదు. తమ కన్నబిడ్డలు ఫుడ్ పాయిజన్కు గురయ్యారన్న విషయం తెలిసి పరుగున హాస్టల్కు చేరుకున్న తల్లిదండ్రులు పిల్లలు చాప మీద పడుకుని ఉండడం చూసి నిర్ఘాంతపోయారు. హాస్టల్లో మొత్తం 260 మంది విద్యార్థులుంటే కేవలం 15 మందికి మాత్రమే ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి వీరు తిన్నది హాస్టల్ ఫుడ్ కాదు, బయటి ఫుడ్ అంటూ అధికారులు తేల్చి చెప్పేశారు. ఇక్కడ ఉన్న సోమనేపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ఓంకార్ గారు, వారి సిబ్బంది ఇక్కడ ఇమ్మీడియట్గా వచ్చి మొత్తం అంతా కూడా ఇప్పుడు 17 మంది పిల్లలు దీనివల్ల అఫెక్ట్ అయ్యారు. ఇమ్మీడియట్గా ఐవీ ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్ అందరినీ కూడా ట్రీట్ చేయడం జరిగింది. ఈ అడ్డగోలు వ్యవహారం గురించి తెలిసిన వెంటనే మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ హాస్టల్కు చేరుకున్నారు. అక్కడి పరిస్థితి చూసి అవాక్కయ్యారు. ఆ పేద బిడ్డలను ఆసుపత్రికి తీసుకుపోకుండా ఇక్కడ ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి? ఏదైనా జరగరానిది జరిగితే ఏం కావాలి అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో కొందరు టీడీపీ నేతలు కూడా హాస్టల్కు చేరుకున్నారు. ఉషశ్రీ చరణ్ను అడ్డుకున్నారు. ఆమెతో వాదనకు దిగారు. అటు ఈ ఘటనను చిత్రీకరించవద్దు అంటూ మీడియాను టీడీపీ నేతలు హెచ్చరించారు. పత్రికా విలేకరులను బెదిరించి పంపించేయాలన్న వారి ప్రయత్నం ఫలించకపోవడంతో ఏకంగా దాడికి దిగారు. ఈ గొడవలో ఘటనను చిత్రీకరిస్తున్న ఓ విలేకరి సెల్ ఫోన్ పగిలిపోయింది. అటు బాధితులను పరామర్శిస్తున్న ఉషశ్రీ చరణ్ను పోలీసులు అడ్డుకున్నారు. హాస్టల్ నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ హాస్టల్ నుంచి బయటకు వెళ్లాల్సిందే అంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ పరిణామంపై ఆవేదన వ్యక్తం చేసిన ఉషశ్రీ విద్యార్థులకు తగిన న్యాయం చేయాలంటూ చికిత్స విషయంలో చోటు చేసుకున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హాస్టల్ గేటు ముందు బైఠాయించారు. అక్కడ కూడా కూర్చోవద్దని కేసు పెడతామంటూ పోలీస్ అధికారులు హెచ్చరించడం చూసి అక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇక్కడున్న టీచర్ని అడిగితే లేదు మేడం, నిన్న సాయంత్రం నుంచి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అని. ఎందుకు బయటకు చెప్పలేదంటే లేదు, లోపలే సరిపోతుంది అని దాచిపెట్టుకున్నామనే మాట మాట్లాడుతున్నారు. డాక్టర్స్ని అడిగితే లేదు మేడం, 18 మెంబర్స్ వరకు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఫుడ్ పాయిజనింగ్ అని మనం అనుమానం పడుతున్నాము, వాళ్ళకి ఎక్కువగా ఫీవర్ ఉంది అని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎందుకంటే ఇంకా షిఫ్ట్ చేయలేదు అంటే వాళ్ళు భయపడి షిఫ్ట్ చేయలేదు అంటే ఎక్కడ వెలుగులోకి వస్తే మీడియాకు మళ్ళీ అపోజిషన్ పార్టీ మనకు అడ్రస్ చేయాల్సి పడుతుంది అని చెప్పేసి ఈరోజు దాచుకునే పరిస్థితికి వచ్చినారు. ఈ లోపలికి పోయి వాళ్ళందరినీ అడ్రస్ చేస్తామని చెప్తే స్థానికంగా ఉన్న సిఐ గారు చెప్తున్నారు లేదు, మంత్రి గారు వస్తున్నారు, మీరందరూ వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇది ఏమి న్యాయం అని అడుగుతున్నాం. విద్యా వ్యవస్థ విఫలమైంది. హాస్టళ్లలో వసతులు లేవు. గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, మేము అధికారంలోకి వస్తే అన్నీ సరిచేస్తాం, అద్భుతాలు చేస్తామంటూ ప్రస్తుత విద్యామంత్రి లోకేష్తో పాటు కూటమి సీనియర్ నేతలంతా ఉపన్యాసాల మీద ఉపన్యాసాలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక అవన్నీ నీటి మీద రాతలుగానే మార్చేశారు. హాస్టళ్ల పరిస్థితులు ఎలా ఉన్నా, బొద్దింకల భోజనాలు పెడుతున్నా వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప సరిచేసే నాదురే లేకుండా పోయాడంటూ పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఉసూరుమంటున్నారు.
మరి ఇకనైనా కూటమి ప్రభుత్వం మేల్కుంటుందా అంటే అనుమానంగానే కనిపిస్తోంది.